येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां దృఢవతర. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. అర్జున, పుణ్యకార్య తత్పరులకు ఏ జనుల యొక్క పాపము నశించిపోయినదో అట్టి వారు ద్వంద్వరూపమగు అనగా సుఖదుఃఖాది అజ్ఞానము నుండి విడువబడిన వారై దృఢవతులై నన్ను సేవించుచున్నారు. శుభం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే మోహనిర్ముక్తా భజంతే మాం దృఢవత్రా. శుభం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. విజ్ఞాన యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. శ్లోకభావము. అర్జున, పుణ్యకార్య తత్పరులకు ఏ జనుల యొక్క పాపము నశించిపోయినదో అట్టి వారు సుఖదుఃఖాది అనగా ద్వంద్వరూపమగు అజ్ఞానము నుండి విడువబడిన వారై దృఢవ్రతులై భగవానుని సేవించుచున్నారు. ఇక్కడ మనము గమనించిన ఎడల జీవుల చిత్తమునందు గల దుర్కల్మషములను జన్మ జన్మాంతరమునందు గావింపబడిన దుష్కార్యములకు సంబంధించిన కల్మష భీషములను సత్క్రియల ద్వారా పుణ్యకార్యాచరణము ద్వారా క్షాళనము చేయబడును. అప్పుడే జనులకు సుఖ దుఃఖాది ద్వంద్వ వ్యామోహము అంతరించి దైవవ్రతమందు దృఢత్వమేర్పడును. దానిచే మోక్షము సన్నిహితమగునని ఇక్కడ విశదపరచినారు శ్రీకృష్ణుడు అర్జునునకు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవతరా.